కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని జగ్గయ్యపల్లి శ్రీనివాస్ నగర్ గ్రామ శివారులో హెచ్ఎండబ్ల్యూఎస్ వాటర్ పైప్ లైన్ పగిలి నీరు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ఘటన చోటు చేసుకుంది. రామగుండం నుండి హైదరాబాద్కు మధ్య నీటి సరఫరాకు ఉపయోగిస్తున్న ఈ మెయిన్ లైన్ నుండి భారీగా నీరు బయటకు ఎగిసిపడుతుంది. ఫలితంగా సమీపంలోని తాటి చెట్లు, వ్యవసాయ పొలాల్లోకి నీరు చేరి తాటి చెట్లు సైతం కూలిపోగా పొలాల్లోకి నీరు చేరడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. రామగుండం ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి హైదరాబాద్ నగరానికి తాగునీటి సరఫరా చేసేందుకు ఏర్పాటు చేసిన ఈ పైప్ లైన్ గత కొద్ది రోజులుగా లీకేజ్ గురవుతుంది. ఈ విషయాన్ని గమనించిన స్థానిక రైతులు పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన అధికారులు అక్కడికి వచ్చి చూసి నామమాత్రపు మరమ్మతులు చేసి వెళ్ళిపోగా అది కాస్త ఫలించక పైప్ లైన్ ఒక్కసారిగా బ్లాస్ట్ అవడంతో నీరు ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది. అధికారుల నిర్లక్ష్యం వహించినట్లు స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. చివరికి పైప్ లైన్ కోతకు గురై ఒక్కసారిగా నీరు పైకి ఎగిసిపడడంతో పరిస్థితి దాటిపోయినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న ఇరిగేషన్ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం మోటార్లను దశలవారీగా ఆఫ్ చేస్తున్నట్టు తెలిపారు. అలాగే విద్యుత్ శాఖ అధికారులు కూడా సంఘటన స్థలానికి చేరుకొని కరెంటు సరఫరా నిలిపివేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. ఘటనపై తక్షణమే పూర్తి స్థాయి మరమ్మతులు చేపట్టి రైతులకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి పరిహారం చెల్లించాలని స్థానికులు డిమాండ్ చేశారు.